బ్రేకింగ్ న్యూస్ తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత పెరుగుతోంది. ఆంధ్రలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం నంద్యాల జిల్లా చాగలమరిలో 40.6 డిగ్రీల సెల్సియస్, అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గంలో 40.2 డిగ్రీల సెల్సియస్, ఇటు వైఎస్ఆర్ జిల్లా వేంపల్లిలో 40.1 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే 33 మండలాల్లో వడగాల్పులు వీచాయి. ఎండదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండాలంటున్నారు. చెవుల్లోకి వేడి గాలి వెళ్లకుండా జాగ్రత్త పడాలని సూచనలు చేశారు. గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదని, శారీరక శ్రమతో కూడిన కఠినమైన పనులను ఎండలో చేయరాదని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ సూచించారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎండల తీవ్రత పెరుగుతూ ఉంది. ఇటు ఆంధ్రాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలైతే నమోదవుతూ ఉన్నాయి. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా ఇటు అధికారులు సూచిస్తూ ఉన్నారు. మెయిన్గా ఇటు బాలింతలు, చిన్నారులు, వృద్ధులు ఎవరు కూడా ఎండలోకి రావద్దు, దానికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ కూడా ఇటు అధికారులు అయితే సూచిస్తూ ఉన్నారు. ఇంకా రాను రాను ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇటు కొబ్బరి నీళ్లు కానివచ్చు, పానీయాలు అధికంగా తీసుకోవాలి అంటూ కూడా ఇటు అధికారులు సూచిస్తూ ఉన్నారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎండలు అదరగొడుతున్నాయని చెప్పుకోవాలి. శుక్రవారం ఇటు నంద్యాల జిల్లాలో చాగలమరిలో చూసుకున్నట్లయితే 40.6 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఎండల తీవ్రతకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు లైవ్ ద్వారా. విజయ్, చెప్పండి. మనం చూస్తూ ఉన్నాం ఇటు మార్చి మొదటి వారంలోనే ఎండలు అధికంగా ఉన్నాయి. ఫిబ్రవరి నుంచే ఇటు ఎండలు తీవ్రతరం అవుతున్నాయని చెప్పుకోవాలి. సో మొత్తంగా అసలు అధికారులు ఏం చెప్తున్నారు, ప్రజలకి సంబంధించి ఎటువంటి అలర్ట్స్ ని జారీ చేశారు విజయ్? ఎస్ ప్రసన్న, మనం చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా అన్ని ఉమ్మడి జిల్లాల్లో కూడా బాణుడైతే తన ప్రతాపాన్ని చూపిస్తూ ఉన్నాడు. ప్రజల మీద విరుచుకుపడుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. సాధారణ ప్రజలు వాళ్ళ పనులు చేసుకోవాలన్నా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. నిన్న చూసుకున్నట్టయితే మనకు నిన్న అన్నీ కూడా మన తెలంగాణలో చూసుకున్నట్లే 11 జిల్లాల్లో కూడా అత్యధికంగా 39 నుంచి 40 డిగ్రీల వరకు అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యాయి. మహబూబ్ నగరు, పెద్దపల్లి, జగిత్యాల, జోగులాంబ, గద్వాల, మంచిర్యాల, నిర్మల్, ఖమ్మం, రంగారెడ్డి, జయశంకర్, భూపాల్పల్లి, అలాగే భద్రాద్రి కొత్తగూడెం, ఇక కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే మనకు 39 నుంచి 40 డిగ్రీల వరకు కూడా అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రసన్న, నిన్న చూసుకున్నట్లయితే మనకు ఈ వడగాల్పులు అనేటివి నిన్న ఉత్తరం నుంచి ఈశాన్య దిశగా వీచినటువంటి పరిస్థితి ఉంది. అవి ఈరోజు వాటి దిశను మార్చుకొని ఆగ్నేయ తూర్పు దిశగా వడగాల్పులు వీస్తూ ఉన్నాయి. అయితే రానున్నటువంటి 2 రోజులు కూడా కాస్త సాధారణంగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. కానీ ఈ యొక్క 1 నుంచి 1.5-2 డిగ్రీలు ఉష్ణోగ్రతలు పెరిగే ఛాన్స్ ఉంది మార్చి 11 తారీఖు నుంచి అంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప బయటికి రాకూడదంటూ కూడా అటు వైద్య శాఖ అధికారులు కూడా ఆ ప్రజలనైతే అప్రమత్తం చేస్తూ ఉన్నారు. డీహైడ్రేషన్ బారిన పడకుండా కూడా పళ్ళ రసాలు ఎక్కువగా, ఏదైనా డీహైడ్రేషన్ సమస్య ఎదురైతే ఓఆర్ఎస్ లాంటి ద్రావణాలు, ఇక కొబ్బరి నీళ్ళ ద్రావణాలు కూడా తాగాలి. ఎక్కువగా హైడ్రేటెడ్గా ఉండడానికి మజ్జిగ, ఇక వాటర్ను కూడా తీసుకోవాలి అంటూ కూడా చెప్తా ఉన్నారు ప్రసన్న. అయితే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ప్రజెంట్ హైదరాబాద్లో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉందనే చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ విజయ్.
ఇటు ఏపీలో కూడా ఎండల తీవ్రత అధికంగా ఉందని చెప్పుకోవాలి. ఇటు విజయవాడలో ఎండల తీవ్రతకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. సాహిత్య. విజయవాడలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎండలు అధికంగా ఉన్నాయని చెప్పొచ్చు. అయితే ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూడా ఇటు లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోమని చెప్పి కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి. ప్రస్తుతం నేను కొబ్బరి బొండం పట్టుకున్నాను. అంటే ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా కొబ్బరి బొండం అనేది మెయిన్ మ్యాండేటరీగా కనబడుతుంది. అందరూ కూడా కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగాలి అని చెప్పి కూడా చెప్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. మనం ప్రస్తుతం అయితే విజయవాడ నడిబొడ్డులో ఉన్న బెన్ సర్కిల్ దగ్గర అయితే ఉన్నాము. చూడొచ్చు ఎక్కడికక్కడ చలివేంద్రాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. మనకి జనాలందరూ కూడా ప్రజలు బయటకు ఎవరు వచ్చినప్పటికీ కూడా వాళ్ళందరూ స్కార్ఫ్లు కట్టుకోవడం, కర్చీఫ్లు కట్టుకోవడం, ఎండ దెబ్బకైతే కనుక ఖచ్చితంగా వడగాల్పులు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా బయటికి వచ్చేటప్పుడు తగు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. చూడొచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా చలివేంద్రం దగ్గరికి వచ్చి వాటర్ని తాగడము, అంటే ఎండలో ఉపశమనం చెందడానికి అయితే కనుక ఖచ్చితంగా లిక్విడ్స్ కావాలి కాబట్టి వాళ్ళు చలివేంద్రం దగ్గరికి అయితే వస్తున్నారు. బాబా ఏంటి ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎలా అనిపిస్తుంది అసలు విజయవాడలో మార్చి నెలలోనే ఎండలు రావడం ఎలా చూడొచ్చు? ఎండలు బాగానే ఉన్నాయండి. అది 40 డిగ్రీ సెల్సియస్ ఉంది. కష్టం అనిపిస్తుంది కొంచెం. అంతే స్టార్టింగ్లో ఉందంటే. ఏం చేస్తారు? ఆటో డ్రైవర్. ఆటో డ్రైవరా? ఓకే. ఆటో నడిపేటప్పుడు బాగా వేడి ఉపశమనం అంటే ఇది వేడి కాదు నాకు అనిపించట్లేదు. అలాగే ఇప్పుడే అనిపించట్లేదు. బాగానే ఉన్నాను. అంటే చలివేంద్రాలు ఉపయోగపడుతున్నాయా? ఉపయోగపడుతున్నాయండి, బాగా ఉపయోగపడుతున్నాయి. మా లాంటి వాళ్ళకి బాగా 100% ఉపయోగపడుతున్నాయి. సో చూస్తున్నాం కదా మహిళలు కూడా ఇక్కడికి వచ్చున్నారు. కొంతమంది ఏదైతే వాటర్ని అయితే తీసుకోవడానికి అయితే కనుక ఇక్కడ చాలామంది ట్రావెల్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఆ వాటర్ని తీసుకుంటున్నారు. చలివేంద్రం అనేది కూడా చాలా ఉపయోగకరంగా మారుతూ ఉంది. అమ్మ ఏంటి ఎండలు ఎక్కువగానే ఉన్నాయా విజయవాడలో? బాగా ఉన్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ఎక్కడ ట్రావెల్ చేస్తున్నారు? విజయవాడ. ఓకే. చలివేంద్రాలన్నీ ఉపయోగకరంగానే ఉన్నాయి? ఉపయోగకరంగానే ఉన్నాయి. ఏంటంటే ముందుగానే ఎండలు రావడం ఎలా చూడొచ్చు? అంటే గత ఏడాదితో పోలిస్తే కనుక ముందుగానే మార్చి నెల ఫిబ్రవరిలోనే ఎండలు ఎక్కువగా కనబడుతున్నాయి కదా? అవునండి, విపరీతంగానే వస్తుంది. సో చూస్తున్నాం కదా, అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి విజయవాడలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అయితే కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో అయితే కనుక ఇక్కడ ప్రజలందరూ కూడా దానికి సంబంధించిన ఏదైతే ప్రికాషన్స్ ఉంటాయో అవన్నీ కూడా తీసుకున్నట్టుగా అయితే మనకు కనపడుతోందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సాహిత్య. ఇటు అనంతపురంలో ఎండల తీవ్రతకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించేందుకు మా ప్రతినిధి యోగానంద్ అందుబాటులో ఉన్నారు. యోగానంద్ చెప్పండి, ప్రస్తుతం అనంతపురం డిస్టిక్ కి సంబంధించి ఎండలు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ అధికారులు ఎటువంటి అలర్ట్స్ ని జారీ చేశారు? యోగానంద్. ప్రసన్న, ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఎండలు బెంబేలెత్తిస్తున్నాయి. ముఖ్యంగా తాడిపత్రి, అనంతపురం అర్బన్, హిందూపురం, రాయదుర్గం లాంటి ఇండస్ట్రీస్ ఉన్న ప్రాంతాల్లో దాదాపు 42 నుంచి ఉష్ణోగ్రతలు చేరుకుంటున్నాయి. మిగతా ప్రాంతాల్లో 40 కూడా చేరుకుంటున్నాయి. అంటే మార్చి మొదటి వారంలో ఇంత స్థాయిలో ఎండలు ప్రజలు ఊహించలేదు. ఇప్పుడు దాదాపుగా ఎక్కడ చూసినా కూడా ఫిబ్రవరి మధ్యలో నుంచి ఎండలు భారీ స్థాయిలో కూడా ఉండటంతో ఇప్పుడే ప్రజలంతా కూడా మధ్యాహ్నం పూట బయటకు రావడానికి ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా అనంతపురంలోని ప్రధాన సర్కిల్, తిరుగుతల్లి సర్కిల్ అంటారు వీటి. ఈ సర్కిల్ ఎప్పుడు కూడా నిరంతరం బిజీగా ఉండేది. ట్రాఫిక్ జామ్ తో, భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ తో కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎండ తట్టుకునేందుకు చల్లని పానీయాలు, ముఖ్యంగా పుచ్చకాయలు, దోసకాయలు లేదా జ్యూస్ సెంటర్ వైపు ఎక్కువగా ఆశ్రయిస్తూ ఉన్నారు. దాదాపుగా ఇక్కడ చూసినా జ్యూస్ సెంటర్ ఫుల్ బిజీగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మాట్లాడుతూ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎండలు ఏ విధంగా ఉన్నాయనేది కూడా చూస్తున్నాం. ఫ్రూట్స్ అయితే కూడా ఎక్కువ డిమాండ్ ఏర్పడుతుంది. ఫ్రూట్స్ చూడడానికి కూడా జనం ఎక్కువగా వస్తుంది. చెప్పండి, ఎండలు ఏ విధంగా ఉన్నాయి ఈసారి? లాస్ట్ వీక్ కంటే ఎక్కువ ఉన్నాయా? ఎట్లా ఫ్రూట్స్ డిమాండ్ భారీ ఉందా ఈసారి? వ్యాపారాలు లేవు, డిమాండ్ ఉంది కానీ రేట్ ఎక్కువ. తప్ప కొనేవాళ్ళు లేరు, తప్పదు అంతే. చాలా ఎక్కువ ఉంటాయి ఈసారి, ఇంకా తీవ్రత ఎక్కువ ఉంటుంది. చూస్తున్నాం ప్రజలంతా కూడా ఫ్రూట్స్ కొనేందుకు కూడా పెద్ద ఎత్తున అంతా కూడా ప్రజలు చేరుకుంటున్నారు. ప్రస్తుతం ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ యోగానంద్.